మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనం ఇప్పుడు సమాజంలో ట్రాన్స్జెండర్లు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చూద్దాం. వాళ్ళ నోటితో మనం విందాం. ఒకసారి మీ పేరు చెప్పండి. అందరికీ నమస్తే. నా పేరు తనుశ్రీ. నేను ఒక ట్రాన్స్జెండర్ని. నేను సూర్యాపేటలో ఉంటాను. ఓకే, మీరు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఒకసారి మా సుమన్ టీవీకి చెప్పగలరా? మా సమస్యల గురించి మాట్లాడాలంటే ఒకటి రెండు కాదండి, చాలా ఉన్నాయి. చేదరింపులకి, జాబ్ లేకుండా, జాబ్లెస్గా, అన్ని విధంగా మేము సమాజం నుంచి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాము. మమ్మల్ని మనుషుల్లాగా ట్రీట్ చేసే వాళ్ళు కూడా చాలా తక్కువ. మాకు ఒక స్వార్థమైన రీతిలో కొంతమంది దగ్గర అవుతే, కొంతమంది ఏదో ఒక అవసరానికి మమ్మల్ని వాడుకునే వాళ్ళే. అండ్ అలాగని మా కాళ్ళ మీద మేము నిలబడి మేము బ్రతకాలనుకున్నా కానీ మాకు అవకాశాలు లేక చితికిపోతున్న బ్రతుకులు మావి. ఇటు పేరెంట్స్, ఇటు తోబుట్టులు, ఇటు ఫ్రెండ్స్ ఎవరు కూడా మమ్మల్ని దగ్గర చెయ్యరు. లోన్లీగా మేము బతకాలి, మా కాళ్ళ మీద మేము బ్రతకడానికి ట్రై చేయాలి. అందరూ అనుకుంటారు ట్రాన్స్జెండర్గా మారడానికి మీకు చాలా ధైర్యం కావాల్సి ఉంటుంది, అది ఎలా వచ్చింది, ఎలా కూడబెట్టుకున్నారు అని చెప్పి. ఈ సమాజమే నేర్పిస్తుంది మేము ఎలా బ్రతకాలి అని చెప్పేసి. కొందరు చీదరింపులకి, కొందరి ఎక్కిలింతలకి, కొందరు చేసే మా మీద చేసే కామెడీకే మేము ఇంత వాళ్ళని చూసి రూడ్గా మారిపోయి ఆ ధైర్యాన్ని తెచ్చుకొని ఎలాగైనా సరే బ్రతకాలి, ఎలాగైనా సరే విజయం మేము ధైర్యంగా నిలబడాలి అని చెప్పేసి ఒక పట్టుదలతో ముందుకెళ్తూ ఉంటామండి. అంటే మీరు బస్ స్టాప్లలో అక్కడిక్కడ తిరుగుతుంటారు కదా, అంటే సమాజంలో మిమ్మల్ని వెలివేయడం వల్లనే అలాంటి పనులు చేయాల్సి వస్తుందంటారా? మాలో కూడా చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మాలో కూడా ఎంతో టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. మా కమ్యూనిటీని వచ్చిన వాళ్ళే చాలా వరకు బెటర్ బ్రైట్ స్టూడెంట్స్ ఉంటారు అండ్ చదువుకున్న వాళ్ళు. ఇప్పుడు చూసుకుంటే ఈ 10 yearsలో చాలామంది కూడా చదువుకున్న వాళ్ళే ఈ ఫీల్డ్లోకి వస్తున్నారు. ఫీల్డ్ అని అంటే కమ్యూనిటీకి, అంటే ట్రాన్స్జెండర్గా ఎవరైతే అమ్మాయిలాగా మారాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా బ్రైట్ ఫ్యూచర్ ఉన్న వాళ్ళే. కానీ మేము ఆశించినంత అవకాశాలు లేకపోవడం వల్ల, మేము ఆశించినంత మా చదువుకి చాలామంది చదువుకున్న వాళ్ళకు కూడా అవకాశాలు లేకపోవడం వల్ల ఏమీ లేని పరిస్థితిలో ఆ బెగ్గింగ్ చేయాల్సి ఉంది. అని మా వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇస్తే, మా వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ వస్తే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ టాలెంట్ ఏందో చూపించుకుంటారండి. ఆల్రెడీ మీకు తెలుసు, రీసెంట్గా హైదరాబాద్లో మన పోలీస్ డిపార్ట్మెంట్లో మనకు ట్రాఫిక్ వాలంటీర్స్గా మనకు జాబ్లు కూడా ఇచ్చారు, హోమ్ గార్డ్స్ జాబ్స్ కూడా ఇచ్చారు. అందులో 45 members మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ. ఇప్పటికీ వాళ్ళు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంది. ఇంకొక 5 membersకి ఉమెన్స్ డిపార్ట్మెంట్లో కూడా ఇవ్వడం జరిగింది. అలా చూసుకుంటే తమిళనాడులో ప్రతికే యాషన్ ఎస్ఐగా ఉన్నారు. ఒక్కొక్క ఫీల్డ్లో ఒక్కొక్కరు ఉన్నారు. ఇప్పుడు కొంతమంది డిజైనర్గా స్థిరపడే వాళ్ళు ఉన్నారు, కొంతమంది మన ఫ్యాషన్ డిజైనింగ్లో బ్యూటిషియన్గా కూడా చాలామంది రన్ అవుతున్నారు. కానీ అలాంటి విజయమైన స్టోరీస్ బయటికి రావండి. కానీ ట్రాన్స్జెండర్ అక్కడ వచ్చేసారు, ఇచ్చేసారు అనేది బాగా పబ్లిసిటీ అవుతుంది. నా పేరు జెస్సీ నాయక్ అమ్మ, సూర్యాపేట అండి. మా మీద ఇంకా మమ్మల్ని చాలా దూరం పెడుతున్నారండి. మేము కొద్ది వాళ్ళకు పుట్టడమే మా తప్పు అనుకుంటా అండి. మేము ఎటుపోయినా సరే మా మీద ఒక దృష్టి పెడుతున్నారండి. మమ్మల్ని ఎవరి దగ్గర తీయలేరండి. 75% మంది మా మీద కొజ్జా ఇజ్రా అనే టైప్లో ఉన్నారండి. ఒక 25% మంది మాత్రం మమ్మల్ని దగ్గర తీసుకున్నారండి సార్. అందుకోసం మేము భిక్షాటన పోయినా కూడా మీరేం కష్టం చేసుకొని బతకలేరా, మీకు ఎందుకు ఈ బుద్ధి అని చెప్పి మమ్మల్ని చాలా కించపరుస్తున్నారండి. కానీ మాకు ఎవరు చేస్తారని చెప్పండి పని. మాకు ఎవరి మీ ఆఫీసులో కానీ ఎక్కడ మాకు ఇవ్వరండి. అందుకోసం మేము ఇజ్రా పని చేస్తున్నామండి. చేసినా కూడా మమ్మల్ని చాలా దూరం పెడుతున్నారండి. మా మీద ఎన్ని యుగాలైనా ఎన్ని రోజులైనా ఎన్ని ఏళ్ళైనా సరే మా మీద ఇంకా పోట్లేదండి. మా మీద జాలి కలగట్లేదు ఎవరికి. మేమంటేనే చిరాకు, ఈ కొజ్జా ఇజ్రా అనే దాంట్లో ఉంటారు. మమ్మల్ని చాలా మమ్మల్ని దూరం పెడుతున్నారండి. మాకంటూ ఒక సొంతంగా పని కావాలని చెప్పి పని చేసుకుంటున్నామండి. మేము చేయకముందు సార్ మామూలు భిక్షాటనే పోయినా సార్. పోయినా కూడా ఎన్నో ఫేస్ ఎదుర్కొన్నాము. ఒకళ్ళు ఇస్తారు, ఒకళ్ళు ఇయ్యరు, అంటారు, చీదరి ఇస్తారు. ఎంతో స్పేస్ వేసి ఇంటికాడ కొన్ని రోజులు కూర్చున్నాం, కొన్ని రోజులు పోయినాం.
తర్వాత మేడం తెలుసు కాబట్టి కలెక్టర్ ఆఫీస్లో పోయి మేడంతో మాట్లాడినాక ఈ పని మాకు కల్పించారు సార్. ఇలా సమాజంలో వీళ్ళు సమస్యలు ఎదుర్కొని ఎన్నెన్నో సమస్యలు ఎదుర్కొని ఇప్పుడు వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడడానికి ప్రయత్నిస్తున్న ఇజ్రాయల్ గురించి తెలుసుకుందాం. సరే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.